హాయ్ మై లవ్లీ వ్యూయర్స్. ఇవాళ నేను మంచి గారెలు చేస్తున్నానండి. మిక్సీలో కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ గారెల పిండిని ఫ్లఫీగా తయారు చేశానండి. బాగా ఈ 5 మినిట్స్ ఈ స్పూన్తో నెక్స్ట్ మిక్సీ చేశాక తిప్పాను అనమాట. కొంచెం ఉప్పు వేయాలి. ఇది చూసారా, మనకి పిండి ఎలా ఉండాలంటే ఇలాగా రౌండ్ చేసుకొని వాటర్లో వేసుకుంటే ఇలా ఉండాలండి. ఇలా ఉంటేనే మనకి గారి చాలా ఫ్లఫీగా వస్తుంది. 5 మినిట్స్ నేను అలాగా రౌండ్గా తిప్పానమాట మై లవ్లీ వ్యూయర్స్. ఈరోజు నేను క్యాబేజ్ గారెలు చేస్తున్నానండి. క్యాబేజ్, అల్లం అండ్ పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర ఫ్లఫీ గారెలు తయారు చేసేసుకుందాం. కొత్తిమీర డ్రాప్ చేసుకుందాం అండ్ కర్రీ లీవ్స్, కొంచెం ఆనియన్స్. క్యాబేజ్ ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. క్యాబేజ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి. పచ్చిమిరపకాయలు చక్క మంచి ఫైబర్ అండి. మార్నింగే ఇన్ని వెజిటబుల్స్. గారెలు కూడా చేసే విధంగా చేస్తే నూనె ఎక్కువ పీల్చదండి. చేసే విధంగా చేయాలి మనం. అది వెంటనే రుబ్బి మనం వేసుకున్నాం అనుకోండి, మనకి నూనె కూడా పీల్చదనమాట. వేసి టిష్యూ పేపర్ మీద పెట్టేస్తే బాగుంటుంది. గారెలు ఆయిల్ అంటారు కానీ చేసే విధంగా చేయాలండి. అప్పుడప్పుడు మరి గారెలు తినాలి. వీక్లీ అట్లీస్ట్ వన్స్ అయినా బ్రేక్ఫాస్ట్గా తినాలి కదా. ఈ గారెలతో చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. అంతే కదా మై లవ్లీ వ్యూయర్స్. మీకు ఇప్పుడు కలిపేసి చూపిస్తాను.